ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చాలా వరకు అందరికీ ఉపయోగపడుతుంది అండ్ ఇందులో నా అనుభవాలు కూడా మీ అందరితో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా చూడడం మాత్రమే కాదండి, కొత్తగా మీలో చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయాలని కోరుకుంటూ, సో ఈ శనివారం ఏకాదశితో కూడుకున్నటువంటి శనివారం, అందులోనూ మాఘమాసంలో వచ్చినటువంటి శుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి కదా. రీసెంట్ టైంలో చాలా వరకు కూడా శని త్రయోదశి శనివారంతో కూడుకున్నటువంటి ఏకాదశులు బాగానే వచ్చాయండి మనకి ఈ ఇయర్లో. అయితే మొదలు పెట్టాలి 7 శనివారాల వ్రతం అని ఉన్నా కూడా స్టార్ట్ చేయలేకపోయాను. యాక్చువల్లీ ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా నేను ఈ వ్రతాన్ని సంవత్సరం స్టార్టింగ్లోనే ప్రారంభిస్తూ ఉంటానన్నమాట. ఈ వ్రతం నా జీవితంలో తీసుకొచ్చినటువంటి మార్పులు చాలా ఉన్నాయి. ఈ వ్రతం అనే కాదు, స్టేబుల్గా సంకష్టహార చతుర్థి కావచ్చు, 16 సోమవారాల వ్రతం కావచ్చు, అనఘాష్టమి కావచ్చు, 7 శనివారాల వ్రతం, వీటిని నేను సంవత్సరానికి ఒకసారి చొప్పున ఈ వ్రతం తీసుకుంటే మిగతావి తిథుల వారీగా ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. ఒక్కొక్కటి ఒక్కో రకమైనటువంటి చేంజ్ తీసుకొచ్చాయి. సో వాటిని నేను మీ అందరికీ కూడా షేర్ చేసుకుంటా. ఎందుకంటే ఎప్పుడు విధానాలు మాత్రమే కాదు, వాటి ద్వారా మనం పొందిన ఫలితాలు కూడా ఎలా ఉన్నాయి అని చెప్తూనే, అంటే ఈ డీటెయిల్స్ చెప్తూనే కొత్తగా మార్పులు ఎలా చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు సపోజ్ మీరు చూస్తే మన ఛానల్లో 7 శనివారాల వ్రతం వరకు తీసుకుంటే నేను అందించినంత సమాచారం, నేను పెట్టినన్ని వీడియోలు ఎవ్వరూ పెట్టి ఉండరు. మన తర్వాత చాలా ఛానల్స్ వచ్చేసిన తర్వాత మొదలు పెట్టడం, మన ఛానల్ చూసిన తర్వాత ఎంతోమంది మొదలుపెట్టి వారి వారి జీవితాల్లో వాళ్ళ సంకల్పాలు నెరవేర్చుకోవడం లాంటివి కూడా మనం చూసాము. అది నిజంగా స్వామివారి కటాక్షం అనే అనుకోవచ్చు. సో చాలా సంతోషం కలిగించేటువంటి విషయం అనమాట. అయితే నేను కూడా ఇయర్ బై ఇయర్ ఈ పూజలో చాలా మార్పులు చేసుకుంటూ ఉన్నా. విధానం ఒకటే పాటించిన, అంటే స్టార్టింగ్లో మీరు చూస్తే చాలా వరకు అలంకారానికి ప్రాధాన్యతనిచ్చేదాన్ని. ఇప్పుడు కొన్ని పద్ధతులు చేంజ్ చేసుకుంటూ వచ్చి ఆధ్యాత్మికంగా ఎంత స్వామివారికి కనెక్ట్ కాగలుగుతున్నాను అనేటువంటి పద్ధతిలోకి చేంజ్ అయ్యానమాట. సో ఫస్ట్ నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. నాకు ఏలిన నాటి శని నడుస్తోందనమాట జాతక రీత్యా తీసుకుంటే. సో నేనేంటంటే శనీశ్వర స్వామి సహితంగా పూజిస్తాను. అందుకే మీకు స్టార్టింగ్లో నల్ల నువ్వులు తీసుకున్నాను, బెల్లం కలిపి దంచి స్వామివారి రూపం ఒకటి తయారు చేసుకుని మళ్ళీ 7 నువ్వుల ఉండలు తయారు చేసుకున్నాను అనమాట. అండ్ ముడుపు కంపల్సరీ. ఈ ముడుపు అనేది కూడా మనకి ఏదన్నా ఒక కోరిక మీద ఈ వ్రతాన్ని మొదలు పెడుతున్నాం అని అనుకుంటే స్వామివారికి కాసులతో కూడినటువంటి ముడుపు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఒక తెలుపు రంగు క్లాత్ తీసుకొని పసుపులో ముంచి ఆరబెట్టుకొని పూజ సమయానికి స్వామి ముందరే కూర్చొని ముడుపు కట్టచ్చు. లేదు అంటే ఇలా పసుపు రంగు కొత్త బ్లౌజ్ పీస్ అనేది తీసుకొని ముడుపుకి ఎంత క్లాత్ అవసరమో అంత కట్ చేసుకొని, నేను కాయిన్స్ వైజ్గా తీసుకుంటేనండి ఎక్కువ రూపాయి కాసులు 108 ఎప్పుడు వ్రతం మొదలుపెట్టినా సంవత్సరం మొత్తం స్వామివారి వ్రతం కోసమే, అంటే మనం నిత్యం డబ్బులు ఖర్చు పెడతాం కదా, అందులో వచ్చే రూపాయి కాయిన్లన్నీ హుండీలో పక్కన పెట్టుకొని స్వామివారికి 108 కాయిన్లు కలిపి కడుతూ ఉంటానన్నమాట. ఇది నాకు బాగా, ఈ వ్రతం నాకు ఊహ తెలిసి నేను చేస్తున్నప్పటి నుంచి నాకు ఇది అలవాటు అనమాట. అండ్ కాయిన్స్ ఏ వచ్చినా కూడా అది వెంకటేశ్వర స్వామివారి కోసమే హుండీలో పక్కన పెట్టేస్తా. ఆ చేంజ్ని నేను ఎప్పుడు కూడా ఖర్చు పెట్టను. తిరుమల వెళ్ళేటప్పుడు మొత్తం కాయిన్స్ వేసేస్తా. మీకు తెలుసు కదా, ఈ మధ్య అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోయాయి. ఈసారి 1 ఇయర్ కష్టపడ్డా నాకు 1 రూపీ కాయిన్లు ఎక్కడ దొరకలేదనమాట. సో 1, 2 రూపీస్ కాయిన్స్ మిక్స్ చేసి 108 వచ్చేలాగా చూసుకున్నాను అనమాట. 108 రూపాయలు కాదు, 108 కాసులు. కొంచెం కొత్త క్లాత్ తీసుకొని పసుపు, కుంకుమ, కొంచెం అక్షింతలు, పచ్చకర్పూరము, కావాలంటే జవ్వాదు కూడా వేసుకోవచ్చు. ఏదన్నా మన దగ్గర ఫ్రాగ్రెన్స్ లిక్విడ్ ఉంటే వేయచ్చు అనమాట. వేసి ఒక్క లవంగం కానీ ఒక్క యాలక్కాయ కానీ వేసి ఆ తర్వాత కాసులన్నీ, ఇది 11 రూపాయలు కూడా పెట్టచ్చు అండి. 10 రూపాయలు నోటు పెట్టి 1 రూపాయి కాయిన్ పెట్టచ్చు. అసలు మాకు అంత అవకాశమే లేదు అనుకుంటే 1 రూపాయి కూడా కట్టిన వడ్డీ కాసులు వాడైనా ఆయనకు ఆ కాసు అంటే చాలా ఇష్టం. మనం ఇచ్చేది 1 రూపాయి అయినా మనం ఎంత ప్రేమతో ఇస్తాము అనేది ఆయన కౌంట్లోకి తీసుకుంటారనమాట. సో ముడుపు అనేది కూడా కంపల్సరీ కాదండి. ఒక సంకల్పం కోసం స్వామివారికి ఇష్టమైనటువంటి పని చేస్తే బాగుంటుంది. ఆ ముడుపుకు మనం కట్టుబడి ఉంటాం. అది ఇంట్లో ఉన్నంతసేపు కూడా నేను నా సంకల్పానికి కట్టుబడి ఉన్నాను. నా ప్రయత్నం, మానవ ప్రయత్నం చేస్తూ ఉంటే దైవం సహకారం అందిస్తూ ఉంటారు. ఈ 7 వారాల్లో చేసేటువంటి ఆరాధన ద్వారా నా పనులు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు వెళతాయి అనే ఒక నమ్మకం అనమాట. అందుకే ముడుపు కడతాం. ఆ కంపల్సరీ అయితే మాత్రం కాదు. స్వామివారిని 7 శనివారాల పాటు హ్యాపీగా పూజ చేసుకోవచ్చు ఆధ్యాత్మికంగా. మనకు బయట 7 శనివారాల వ్రతం అని చెప్పి బుక్స్ దొరుకుతూ ఉంటాయి. ఒక్కొక్క పబ్లికేషన్కి సంబంధించి ఒక్కో రకంగా ఉంటుంది. ఏదైనా కూడా గణపతి వారి ఆరాధన ఉంటుంది,
తర్వాత స్వామివారు అమ్మవార్లు ఇద్దరిది ఆరాధన ఉంటుంది, వ్రత కథ ఉంటుంది. ఈవెన్ గూగుల్లో మీరు పీడిఎఫ్ చెక్ చేసినా కూడా చక్కగా దొరికేస్తుంది. అలా పూజ చేసుకుంటాం. అంటే శనివారము ఏకాదశి తిథి అనగానే, లేదా శనివారం లేదా స్వామివారికి సంబంధించిన ఏ ఆరాధనకైనా పిండి దీపానికి మనం ప్రాధాన్యతనిస్తాం. చక్కగా ఒక బియ్యపు పిండి కొంచెం తీసుకొని, కొంతమంది 7 ప్రమిదలు చేస్తారు 7 శనివారాల వ్రతం కాబట్టి. నేనైతే ఒక్కోసారి 7 చేస్తాను, ఒక్కోసారి పెద్దవి 2 ప్రమిదలు చేసుకొని ఒక దానిలో 3 దీపాలు, ఒక దానిలో 4 దీపాల కింద సెట్ చేసుకుంటానమాట. ఇలా చక్కగా మనకున్నంత అవకాశంలో ఆయన అలంకార ప్రియుడు, నచ్చిన విధంగా మనం చక్కగా అలంకారం చేసుకోవచ్చు అనమాట. దీపాలు ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. నువ్వుల నూనెతో దీపం వెలిగించవచ్చు, కొబ్బరి నూనెతో వెలిగించవచ్చు, లేదు అంటే గనక ఆవు నేతితో దీపం వెలిగించవచ్చు. నేను పిండి ప్రమిదకు ఆవు నేతిని వాడాను. మామూలు దీపారాధనకైతే మాత్రం ఇది నార్మల్ నువ్వుల నూనె వాడటం జరిగింది. సో ఇంకా శనీశ్వర స్వామివారిని చేసుకోవడం కూడా, మీకు ఒకవేళ జాతకంలో ఏలిన నాటి శని నడుస్తోంది అనుకుంటే శనీశ్వర స్వామివారిది నల్ల నువ్వులతో బెల్లం కలిపి దంచి చిన్న ముద్ద అక్కడ పెట్టుకొని స్వామివారికి కూడా అష్టోత్తర శతనామాలతో పూజ చేయండి. నువ్వుల నూనె వేసి, నువ్వులు వేసి చాలా చాలా మంచిది. చాలా రిలాక్సేషన్, చాలా రిలీఫ్ కలిగి మన పనులన్నీ ముందుకు వెళతాయి. మెంటల్ స్ట్రెస్ ఉండదు, హెల్త్ ఇష్యూస్ రావన్నమాట. సో స్వామివారిని నల్ల నువ్వులతో పెట్టుకోవడం కూడా కంపల్సరీ కాదండి. జాతకంలో అర్ధాష్టమ, అష్టమ, ఏలిన నాటి శని ఎవరికైనా ఉంటే మాత్రమే పెట్టుకోండి. లేకపోతే మిగతా వాళ్ళు నార్మల్గా పూజ చేసేసుకోండి. ఇంకా కలశం గురించి చెప్పే ముందు, ఇవి 150 ఏళ్ల క్రితం సంప్రదాయ పద్ధతిలో అప్పట్లో అగరబత్తులు అనేది ఎలా తయారు చేసేవారో, అది చాలా రేర్గా దొరికేటువంటి అగరబత్తులు అండి. నేను నిజంగా స్వామివారి ఎదురుంగా కూర్చొని ఏమాత్రం అబద్ధం చెప్పకుండా సత్యమైనటువంటి మాట చెప్తున్నాను. ఎంత అద్భుతంగా ఉన్నాయండి అగరబత్తులు, నిజంగా మాటల్లో నేను వర్ణించలేనండి. అసలు అవి దగ్గర పెట్టుకుంటుంటేనే ఆ ఫ్రాగ్రెన్స్ ఎలా వస్తోందంటే, మనం ఎప్పుడూ చూడము పారిజాతం పువ్వులకు సంబంధించిన ఫ్రాగ్రెన్స్, మల్లె పువ్వులు, ప్యూర్ చందనం. అసలు అగరబత్తి వెలుగుతున్నంతసేపు, నేను పూజ చేస్తున్నంతసేపు నేను ఏ ట్రాన్స్లో ఉన్నానో చెప్పలేనండి. నిజంగా సత్యప్రమాణంగా చెప్తున్నాను, అద్భుతమైన అగరబత్తులండి. మీకు కొత్త ఫ్రాగ్రెన్స్ అంటే ఇష్టం, ఆధ్యాత్మికంగా, జనరల్గా నేను దత్తాత్రేయుల వారి ఆరాధన చేస్తాను కాబట్టి గురుచరిత్ర పారాయణ ఎప్పుడైనా చేసేటప్పుడు స్వామివారికి చక్కని సుగంధభరితమైనటువంటి ధూపం అంటే ఇష్టం అనమాట. అందుకే చాలా వెరైటీలు తెచ్చుకుంటూ ఉంటాను. నా దగ్గర చాలా ఉన్నా, ఏదన్నా షాప్లోకి వెళ్ళి మంచి వాసన వచ్చిందనుకోండి, ఇది ఏం ఫ్రాగ్రెన్స్ అండి అని అడిగి తెచ్చుకుంటా. నాలా ఎవరికైనా ఇష్టం అనుకుంటే మా పూజా స్టోర్ వాళ్ళ గురించి స్పెషల్గా మన ఛానల్ వాళ్ళకి చెప్పక్కర్లేదు. గవర్నమెంట్ సర్టిఫైడ్ పూజా ప్రోడక్ట్స్ అనేవి వీళ్ళ దగ్గర ఉంటాయి అని చెప్పి చాలా సందర్భాల్లో నేను ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మన ఛానల్లో కావచ్చు ఇంట్రడ్యూస్ చేశాను. సో వాళ్ళ దగ్గరే నేను ఇవి కొనుక్కున్నాను అనమాట. చాలా చాలా బాగున్నాయండి. మీకు గనక నాలాగా ఫ్రాగ్రెన్స్లు ఇష్టమైతే మాత్రం తప్పకుండా తెచ్చుకోండి. నిజంగా మీరే నాకు కామెంట్ పెడతారు, సంతోషి ఎంత అద్భుతంగా ఉన్నాయి అగరబత్తులు, థ్యాంక్ యూ సో మచ్ అని మీరు ఖచ్చితంగా పెడతారు. 100కి 500% గ్యారంటీ ఇస్తానన్నమాట. చాలా బాగున్నాయండి. ఒక్కొక్క ఫ్లేవరు ఒక్కో అద్భుతం అనమాట. చాలా మంచి ఫీల్ కలిగింది. సరే, ఇది ప్రమోషనల్ అయితే కాదు, నేను తెప్పించుకున్నది జస్ట్ మీతో ఆ టైంలో ఆ ఫీల్ నేను చాలా బాగా పొందాను, అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. స్క్రీన్ మీద వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, హ్యాపీగా కాంటాక్ట్ అవ్వండి. 150 ఏళ్ల క్రితం ఎటువంటి కెమికల్స్ లేకుండా శాస్త్రీయ పద్ధతిలో తయారు చేసినటువంటి అగరబత్తులు మళ్ళీ ఇప్పుడు ట్రెండ్లోకి వచ్చాయన్నమాట. అందుకే మీతో షేర్ చేసుకున్నాను. సరే, ఇంకా కలశం విషయానికి వస్తే, నేను ఈ వ్రతానికి ఎప్పుడు కలశం పెట్టుకునే పూజ చేసుకుంటా. చూశారు కదా, శుద్ధమైనటువంటి జలం తీసుకుని అందులో పసుపు, కుంకుమ, అక్షతలు, కొంచెం ఏదైనా జవ్వాదు లాంటిది వేసుకొని, ఫ్రాగ్రెన్స్ ఏదన్నా వేసుకొని ఒక పీచు కొబ్బరికాయ పెట్టుకుంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే ఇది మళ్ళీ ఇంట్లో కట్టుకుంటానమాట, మంచిదని చెప్పేసి, ఆ పాజిటివ్ వైబ్స్ ఉంటాయని. పసుపు రంగు జాకెట్ ముక్క వాడతాను. కొంతమందికి ఈ బ్లౌజ్ పీస్ ఎవ్రీ వీక్ కొత్తదే పెట్టాలా అనుకుంటారు. దీన్ని జాగ్రత్తగా తడిపి అంటు లాంటివి ఏం తగలకుండా దూరంగా పెట్టుకొని మళ్ళీ చక్కగా పూజకి ముందు రోజు మళ్ళీ తడుపుకొని హ్యాపీగా కలశం మీద అదే బ్లౌజ్ పీస్ 7 వారాలు వాడుకోవచ్చు అనమాట. కొంతమంది ఈ కలశం లోపల బియ్యం వేస్తారు, కొంతమంది నీళ్లు వేస్తారు. నేనైతే శుద్ధమైన జలంతోనే పెట్టడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ కలశం కూడా కంపల్సరీ కాదండి. మీకు ఆనవాయితీ లేకపోతే స్వామివారి పటమో, విగ్రహమో, లేదంటే పూజా మందిరంలోనో నార్మల్గా 7 శనివారాల పాటు నల్ల నువ్వులతో స్వామివారికి నైవేద్యం తయారు చేసి, లేదా గోధుమ రవ్వ ప్రసాదం తయారు చేసి, షోడశ ఉపచారాలతో పూజ చేసుకుని వ్రత కథ చదువుకుంటే సరిపోతుంది. అంటే తిరుమల వెళ్ళటానికి మొక్కు కూడా కంపల్సరీ కాదు. మీకు దగ్గరలో ఉండేటువంటి దేవాలయాన్ని కూడా ప్రతి శనివారం దర్శించుకోవచ్చు. మనసులో ఉన్నటువంటి కోరిక స్వామివారికి చెప్పుకొని చక్కగా పూజ చేసుకుంటే సరిపోతుందండి.
సో నా వరకు ఎప్పుడు ఈ వ్రతం చేసినా కూడా ఒక సంకల్పరీత్యా ముడుపు కడతాను. ఆ సంకల్పం నెరవేరినా నెరవేరకపోయినా ఒక 6 నెలల లోపల అయితే మాత్రము నేను తిరుమల కొండకు వెళ్తాను. 7 కొండలు నడిచి వచ్చి 7 కత్తెరలు సమర్పించి ఆ ముడుపును స్వామివారికి ఇచ్చి ఆయన ఆరాధన చేసుకునే అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానన్నమాట. ఇంకా సంకల్పాలు నెరవేరకపోవడం అనేది మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది. అది మంచా చెడ అనేది భగవంతుడు నిర్ణయించేదాన్ని బట్టి ఉంటుందని చెప్పి నేను నమ్ముతాను. కోరుకోవడం మన వంతు, ఇవ్వకపోవడం అనేది మన శ్రేయస్సు రీత్యా ఆలోచించడం భగవంతుడి వంతు అనేది ఎప్పుడు నేను మనసులో అనుకుంటానన్నమాట. ఇలా నేనైతే వ్రతం చేసుకుంటా. ఇంకా ఒక పూట అయితే తింటాను. నిన్న ఏకాదశి కాబట్టి తినలేదన్నమాట, చపాతీలు మాత్రమే తిని ఉన్నాను. జనరల్లీ ఏకాదశి కాకుండా స్టార్ట్ చేసినప్పుడు వ్రతాన్ని ఒక పూట అయితే ఖచ్చితంగా భోజనం చేస్తాను నేను. 2వ వారం గ్యాప్ రాకుండా చూసుకుంటే చాలా మంచిదన్నమాట. వ్రతంలాగా కలశం పెట్టి చేస్తే మాత్రము ఏకాదశి నాడు కానీ, అంటే ఏకాదశితో కూడిన శనివారం కానీ, త్రయోదశితో కూడుకున్నటువంటి శనివారం కానీ మొదలు పెడితే మంచిది. అదే కలశం లేకుండా నార్మల్గా ఆరాధన అయితే ఏ శనివారం అయినా ప్రారంభించేయచ్చు. ఇక అనుభవాల విషయానికి వస్తే, నేను ఛానల్ పెట్టినటువంటి కొత్తలో ఛానల్ సక్సెస్ అవ్వడానికైతే నేను స్వామివారిని చాలా విధాలుగా నమ్ముకున్నాను. విజయనగరంలో కరోనా టైంలో నేను అక్కడ స్టక్ అయిపోయినప్పుడు మా ఊర్లో నేను స్వామివారి గుడి చుట్టూ తిరిగినటువంటి సందర్భాలు, ఛానల్ పెట్టాలని ఉంది, భక్తిపరంగా అందించాలని ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవని కోరుకోవడం కావచ్చు. ఛానల్ పెట్టిన తర్వాత చేసి ఫస్ట్ పబ్లిష్ చేసినటువంటి వీడియో కూడా 7 శనివారాల వ్రతమేనండి. నాకు తెలీదు అంత పెద్ద సక్సెస్ అవుతుందని. వితిన్ 2 monthsలోనే రాహుకాల దీపం ఫస్ట్ సక్సెస్ అయితే 7 శనివారాల వ్రతంకి సంబంధించి నేను ఎలా చేసుకుంటున్నాను, ఎటువంటి పద్ధతి పాటించాను, ఇవన్నీ ఒక్కొక్కటి షేర్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఉద్వాసన చెప్పడం కావచ్చు, చేసుకునే ప్రతి వారం పూజ ద్వారా అడిగే సందేహాల్ని నివృత్తి చేస్తూ ప్రతి వారం అలంకారం ఎలా చేసుకున్నా, ప్రతి వారం పూజ ఎలా చేశాను, ఎటువంటి నియమాలు పాటిస్తున్నాను, ఇలాంటివన్నీ కూడా ఎవ్రీ వీక్ షేర్ చేస్తూ వచ్చానన్నమాట. చాలా పెద్ద సక్సెస్. అంటే ఆల్మోస్ట్ 50,000 సబ్స్క్రైబర్స్ దాటిపోయి 1,00,000 వరకు దగ్గరకు వచ్చారు అంటే మాత్రం ఈ వ్రతం వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్ పోషించింది అనే చెప్పచ్చు అనమాట. స్వామివారి నిండైన ఆశీర్వాదం అని చెప్పచ్చు. అది మనకి ఎప్పుడు దక్కుతుందంటే మనసా వాచా కర్మణ. మనం ఒక విషయాన్ని ఎవరైనా చెప్పినప్పుడు, నేను కాదు, ఎవరైనా ఒక పెద్దవాళ్ళు మనకు చెప్పినప్పుడు అది మనం తెలుసుకొని ఎప్పుడైతే ఆచరిస్తామో, అలా నేను ఆచరించి నా ద్వారా మీ అందరికీ చెప్పడం ద్వారా ఒకరిద్దరైనా స్టార్ట్ చేశారు అంటే చాలు, ఇంకా ఆ ఫలితం వాళ్ళు అందుకున్నారు అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి మనకు అందుతాయి అన్నమాట. ఆ రూపంలో స్వామివారి బ్లెస్సింగ్స్ నాకు అందాయి అని చెప్పి భావిస్తానన్నమాట. అలా ప్రతి సంవత్సరం కూడా ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు స్వామివారికి సంబంధించి ఈ వ్రతాన్ని నేను ఖచ్చితంగా చేసుకుంటాను. శనీశ్వర స్వామి సహితంగా చేసుకోవడానికి నా జాతకంలో నేను ప్రజెంట్ ఏలిన నాటి శనిలో ఉన్నానన్నమాట. అందుకే శనీశ్వర సహితంగా చేసుకుంటాను. ఈ రోజున తలస్నానం చేసుకోవడం, ఇంటిని పరిశుభ్రంగా పెట్టుకోవడం, ఉదయం అయినా సాయంత్రం అయినా మన వీలును బట్టి పూజ చేసుకోవచ్చు. ఒక వారం పొద్దున్న కుదిరితే పొద్దున్న చేయొచ్చు, సాయంత్రం కుదిరితే సాయంత్రం చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇలాగే ఈ టైంలోనే చేయాలనేటువంటి నిబంధన అయితే ఏం లేదు. మనస్ఫూర్తిగా ఆయన ఆరాధన చేసుకోవడం ముఖ్యం అనమాట. అదే మనకి జాతకరీత్యా కొన్ని దోషాలు ఉన్నాయి, ఇబ్బందులు పడుతున్నాం అనుకుంటే ఆ రోజున స్వామివారి ఆలయ సందర్శన కావచ్చు, లేదు అంటే దగ్గరలో ఉండే నవగ్రహాల్ని దర్శించడం కూడా ఇంకాస్త ఫలితాన్ని ఇస్తుందనమాట. నెక్స్ట్ డే ఈ పిండి దీపాల్ని నీటిలో కానీ తొక్కనటువంటి మొక్కల్లో కానీ వేయచ్చు. ఆ నువ్వులు మనం తినచ్చు, లేదంటే గోమాత మీకు ప్రతిరోజు వస్తుంది మీ ఇంటి దగ్గరకు అనుకుంటే గోమాతకు తినిపించినా కూడా మంచిదే అనమాట. ఇంకా కలశం మీద కాయ అయితే నేను ఇంట్లోనే లోపల కట్టుకుంటూ ఉంటాను, బయట కూడా కట్టుకోవచ్చు. ఎర్రని జాకెట్ ముక్కలో కట్టుకుంటే ఆ పాజిటివ్ వైబ్స్ అలాగే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే అలంకార ప్రియుడు ఆయన అయినా కూడా నేను అలంకారం తగ్గించి ఆయనతో ఎంత కనెక్షన్ పెంచుకోగలుగుతాను అనేటువంటి దాంట్లో గడపడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నానమాట. సో ఇవి వ్రతంకి సంబంధించి నా అనుభవాలు. నేనైతే నా యూట్యూబ్ సక్సెస్ అవ్వడానికి స్వామివారి ఆశీర్వాదం ఈ వ్రతమే నమ్ముతానన్నమాట. అలా నేను చేపట్టిన ప్రతి వ్రతము ఏ విధంగా నా జీవితంలో మార్పులు తీసుకొచ్చింది అనేటువంటి సమాచారంతో ఒక్కొక్క వీడియో అయితే ఖచ్చితంగా ప్రజెంట్ చేస్తానండి. ఎవరైనా మొదలు పెట్టాలి అనుకుంటే చక్కగా చేసుకోండి. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఇటువంటి వ్రతాలకు చాలా శక్తినిస్తుందండి. అండ్ కోరుకున్నటువంటి కోరికలు తీర్చే కొంగు బంగారం అండి ఆయన. మనస్ఫూర్తిగా గోవిందా అని పిలవాలే గాని 7 కొండలు దిగొచ్చి మన మొర ఆలకిస్తాడు. మనల్ని హక్కున చేర్చుకునేటువంటి మన కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన. ఆయన ఆరాధన చేసుకోవడం ఎప్పుడూ కూడా శుభకరమే అనమాట.
ఇక ముడుపుని మొదటి వారం కట్టుకున్న తర్వాత జాగ్రత్తగా పూజ గదిలోనే భద్రపరచుకోండి. మళ్ళా 7 వారాలు పూర్తయిన తర్వాత తిరుమల కొండకు గాని దగ్గరలో ఆలయానికి గాని వెళ్ళి ముడుపును సమర్పించవచ్చు. ముడుపు కట్టకపోతే నార్మల్గా స్వయంపాక దానంతో ఉద్యాపన ఇచ్చేసి వ్రతాన్ని ముగించవచ్చు. నమస్తే అండి, మరొక మంచి వీడియోతో కలుస్తా.